అందరికీ నమస్కారం. నేను మీ మెట్టు శ్రీధర్, నవభారత్ నిర్మాణ యువసేన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు మనము ప్రస్తుతము రుద్రారం సమీపంలో ఉన్నటువంటి గణేష్ గడ్డ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ దృశ్యాలు ఏవైతే ఈ చెట్లను కొట్టేసిన దృశ్యాలు చూస్తున్నామో NH65 విస్తరణ పేరుతో వేలాది వృక్షాలను ఈ సంగారెడ్డి నుండి దాదాపు మదినగూడ వరకు ఈ ఎక్స్ప్రెస్ హైవే శాంక్షన్ కావడం జరిగింది. చాలా పచ్చగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ హైవేను అభివృద్ధి పేరుతో విస్తరణ చేయడం కరెక్టే, అది ఎవ్వరు కాదనలేని సత్యము. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇది విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇటువంటి వేలాది చెట్లను నరికేసి వాటిని ఎక్కడ గిట రీప్లేస్ చేయకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు పడేసి ఆ చెట్ల ప్రాణాలు తీయడం అనేది ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక చెట్టు పెరగడానికి అనేక సంవత్సరాల టైం పడుతుంది. ఇన్ని వేల చెట్లను తొలగించడం ద్వారా పర్యావరణం పైన చాలా ఎఫెక్ట్ పడి ప్రజల గిట అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తా ఉంది. గ్లోబల్ వార్మింగ్ పేరుతో ప్రపంచ దేశాలన్నీ గిట అనేక రకాలమైనటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటా ఉన్నాం. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వయనాడ్ అనే ప్రాంతం ప్రకృతి ఎంత బీభత్సం సృష్టించిందో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది. ఇలా ఈ పిల్లలను ఒకసారి చూద్దాం రండి, ఫోటో దిగుదాం రండి అని పిలిస్తే వాళ్ళే అంటా ఉన్నారు, అన్న నిజంగానే ఇట్లా చెట్లు కొట్టేస్తే మనకు ఆక్సిజన్ ఎట్లా వస్తుంది, పంట వర్షాలు ఎట్లా పడతాయి, వర్షాలు పడకపోతే పంటలు ఎట్లా వండుతాయి, మనకు తిండి ఎట్లా దొరుకుతుంది అని చెప్పి ఈ పిల్లలు గిట ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ భావి తరాల పిల్లలకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ నేషనల్ హైవే అధికారులు, ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ భీకరమైన ఏదైతే చెట్లు నరికే ఈ ప్రస్తావన ఉందో దీన్ని విరమించుకొని ఇంకా కొంచెము భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ల్యాండ్ ను ఇంకా కొంచెం అక్వైర్ చేసి ఈ చెట్లను ఇట్లనే ఉంచుతారా, లేదు అంటే భవిష్యత్తులో నాటబోయే చెట్లను మరొకసారి డిస్టర్బ్ కాకుండా ఇట్లా కొట్టేయకుండా దూరము రోడ్డును ఎక్స్టెన్షన్ చేసి నాటుతారా అని చెప్పి గిట వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. చెట్లు నరికేయడం వల్ల ఆక్సిజన్ రాదు, వర్షాలు రావు, పంటలు పండయి, అన్నం దొరకది. ఇంకా నరకొద్దు చెట్లని, ఇంకా మత్స్య చెట్లు నాటాలి. ఇలాంటి పిల్లలకు భవిష్యత్తులో మంచిగా ఉండేటట్టు చెట్లను మంచిగా పెంచాలి, పిల్లలను పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ.